ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019, 24 మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో కొత్త అవును. జిల్లాలను ఏర్పాటు చేసింది. గతంలో ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చేసింది. అయితే మార్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, కొత్త జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు, కొన్ని వ్యవసాయం, హార్టికల్చర్, మార్కెటింగ్ ఇటువంటి ప్రభుత్వపరమైనటువంటి డిఆర్డీఏ, డ్వామా ఇటువంటి శాఖలు కొన్నిటిని ఏర్పాటు చేసింది. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ఇంతవరకు కూడా విభజించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయలేదు. దానిలో మేజర్‌గా వచ్చేసరికి ట్రాన్స్‌కో ఒకటి, విజిలెన్స్ మరికొన్ని శాఖలు ఇట్లా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు ఈ సంవత్సరం ఇమ్మీడియేట్‌లీగా ట్రాన్స్‌కోకి కొత్త జిల్లాలో కూడా జిల్లా ఆఫీసులు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధానంగా ఇది ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఈ సంవత్సరం మీకు దాదాపు ఖరీఫ్ అంటే సుమారుగా మే, జూన్ నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్‌గా 2 వారాలకోసారి వర్షాలు, వరదలు ఇట్లా తుఫాన్లు రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్‌కో పరిధిలో విద్యుత్‌కు సంబంధించినటువంటి సేవలు అందాలంటే పాత జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఆదేశాలు వెళ్ళటంలో కొంత జాప్యం జరుగుతున్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్‌లీగా ట్రాన్స్‌కో కొత్త జిల్లా కేంద్రాల్లో కూడా ట్రాన్స్‌కో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా 13 కొత్త జిల్లా కేంద్రాల్లో ఇప్పుడు ట్రాన్స్‌కో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ కార్యాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందిని కొత్త జిల్లాలకి రిక్రూట్ చేసి అక్కడ బదిలీ చేసి పంపించబోతున్నారు. ఇది అమల్లోకి వస్తే ఇప్పుడు 13 కొత్త జిల్లా కేంద్రాల్లో 13 కొత్త ట్రాన్స్‌కో కార్యాలయాలు రాబోతున్నాయి. దీనివల్ల కొంచెం ప్రజలకు కూడా మెరుగైనటువంటి సేవలు అందుతాయని అందరూ భావిస్తున్నారు. ప్రధానంగా ఈ కొత్తగా ఏర్పడేటువంటి కాలనీలకి విద్యుత్ సరఫరా, ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ పోల్స్ ఇటువంటివన్నీ కూడా రవాణా కావాలంటే కొత్త జిల్లా కేంద్రాల్లో ఒక గోడౌన్ తీసుకొని వాళ్ళు ఎస్సీ కార్యాలయాల్లో ఈ మెటీరియల్ అంతా అందుబాటులో ఉంచి ఆ దగ్గరలో వీటిని సప్లై చేయడానికి పనికొస్తున్న ఉద్దేశంతో పెట్టారు. దీంతో పాటు ఇప్పుడు మొన్న ముందా తుఫాన్లో కూడా ఈ కోనసీమ పరిసర ప్రాంతాల్లో పాత గోదావరి జిల్లాలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోతే వెంటనే కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలంటే ఈ రాయలసీమ నుంచి ట్రాన్స్పోర్ట్ సిబ్బంది పంపించారు. ఆ తరహాలోనే ఇప్పుడు కొత్త జిల్లా కేంద్రాలు ఏర్పడిన తర్వాత ఇటువంటి సమస్య కూడా తీరిపోయి ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో కూడా విద్యుత్ లైన్లు ఎక్స్టెన్షన్, తర్వాత కరెంటు లేని ప్రాంతాలకు విద్యుత్ ఇవ్వడం, తర్వాత కొన్ని చోట్ల 2 తీగలు ఉంటాయి, 3వ తీగ వేయాలన్నా, కొత్త పోల్స్, కొత్త విద్యుత్ స్తంభాలు వేయాలన్నా ఇటువంటివన్నీ కూడా ఈ ట్రాన్స్కో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయడం వలన మేలు జరుగుతుందని చెప్పి భావిస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని కేంద్రీకరించి కొత్త జిల్లాలలో కూడా ట్రాన్స్కో కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. బహుశా నవంబర్ నెలాఖరికి ఇప్పటికే సిబ్బంది బదిలీలు అంతా జరిగింది. గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఉన్న జిల్లా కార్యాలయాలు అద్దెలకు తీసుకోవడం, తాత్కాలిక పద్ధతుల మీద ఇవన్నీ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితిలో నవంబర్ నెలాఖరు కానీ లేదంటే డిసెంబర్లో అయినా సరే 13 కొత్త జిల్లా కేంద్రాల్లో విద్యుత్ కార్యాలయాలు, ట్రాన్స్కో కొత్త కార్యాలయాలు పనిచేయడం ప్రారంభించబోతా ఉన్నాయి. దీనివల్ల మారుమూల ప్రాంతాలకు ఎక్కువగా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి.